ఎగ్స్ కర్రీ సింపుల్‌గా ఎలాంటి మసాలా లేకుండా చిటికెలో చేసేద్దాము. ఇక్కడైతే నేను ఒక 5, 6 గుడ్లయితే తీసుకున్నాను. ఫస్ట్ వీటిని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఆ ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా అంటే ఇరిగిపోకుండా, ఆ చందమామ అనేది బయటికి రాకుండా, యెల్లో బయటికి రాకుండా మనకి యూజ్ అవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా! ఆ కళాయిలోని ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పోపులన్నీ వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ అలాగే సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఒక 3 టమాటాలు 3 టమాటాలైతే కట్ చేసి పక్కన పెట్టేసాను. మనకి ఎందులోకైనా సరే టమాటా వేసుకుంటే మాత్రం గ్రేవీలా ఉంటుంది కాబట్టి 1, 2 ముద్దలు ఎక్స్‌ట్రా తింటామన్నమాట. అలాగే ఆ గ్రేవీ అంతా కూడా చూసారా ఇలా అయిపోయిన తరువాత చక్కగా ఇందులో మనం ఎగ్స్ అనేవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్‌ని అందులో వేసేసి ఇందులోకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒక కొంచెం షుగర్ యాడ్ చేశారనుకోండి టేస్ట్ భలే ఉంటుంది. టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, సాల్ట్ యాడ్ చేసుకుంటే